దెబ్బతీసే విధంగా మీరు చేయకండి. మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తాను నేను. మీరు కూర్చోండి, ప్లే కార్డ్స్ ఇవ్వండి, నాకు ప్లే కార్డ్స్ పంపించండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మంచి పద్ధతి కాదు. గౌరవ మంత్రి గారు జూపల్లి గారు మాట్లాడండి. అధ్యక్ష, వాళ్ళు గడచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలన్నటువంటి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తూ ఉంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పనిని ఈరోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా స్టార్టేషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండ్రు. ఏం చేసిండు మీరు? దయచేసి మీకోసం కాదు, మా కోసం కాదు, యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తూ ఉంటే మీకేమైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేశ్వర అధ్యక్ష టూరిజానికి సంబంధించి మాట్లాడాలంటే సెయింట్ అగస్టిన్ సంబంధించిన ఒక కోటేషన్ చెప్తాను అధ్యక్ష. ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ one page. That is Saint Augustine. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అంతేకాదు అధ్యక్ష, పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష. అట్లాగే పర్యటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం. ఎందుకు చెప్తారు అధ్యక్ష? నా కోసం కాదు, వాళ్ళ కోసం కాదు. అలా రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే. ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? బంగారు పల్లెల్లో అధికారం అప్పచెప్పని మాట్లాడింది అధ్యక్ష. బంగారు పల్లెలు ఏమన్నా తీసుకొస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయింది అధ్యక్ష. దాన్ని పెంచాలని, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచనతోటి ఈ రోజున టూరిజం గురించి ఈ యొక్క షార్టేషన్ పెడతా ఉంటే ఈ విధంగా అడ్డగించడం కరెక్ట్ కాదు. నేను గౌరవ సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా అంశాలు ఉంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, అందుకనే ఈ సందర్భంలో హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని అధ్యక్ష, పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అని క్లుప్తంగా చెప్పవచ్చు. పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన వారసత్వం, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది. అట్లాగే అధ్యక్ష, చరిత్ర సంస్కృతిని తెలుసుకోవాలంటే పఠనాభిరుచే కాదు, పర్యాటక ఆసక్తి కూడా కావాలి. అట్లాగే ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒకటి. ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కొత్త ఉద్యోగాల్లో ప్రతి 4ంటిలో 1 టూరిజం ద్వారా వస్తూ ఉంది. అట్లాగే అధ్యక్ష,
మొత్తం ఉద్యోగాలలో 10.5%, ప్రపంచ జీడిపిలో 10.4% ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఒక్క నిమిషం ఈ రోజున 1 మినిట్. మార్షల్స్ ఎక్కడున్నారో సభ్యుల దగ్గరికి వెళ్ళి ఆ ప్లే కార్డ్స్ తీసుకొని రండి నా దగ్గరికి. మార్షల్స్ ఎక్కడున్నారో, మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డ్స్ తీసుకొని రండి. సభ మర్యాదలను కాపాడవలసిన సభ్యులు ఈ విధంగా సభా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మీరు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు ప్లే కార్డ్స్ ఇవ్వండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం, హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను. ప్లే కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. సభ్యులు మీ స్థానాలలో మీరు కూర్చోండి, అవకాశం ఇస్తా నేను. The house is urgent to meet again at 10 a.m.